వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాజేందర్ గారు పార్టీని నమ్మి మోడీ గారు నాయకత్వం నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది. గతంలో తీసుకున్నాం, నేను అధ్యక్షుడు తీసుకున్నాం. తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటాం కూడా. తక్కువ మెజార్టీ రాలే, మా డబ్బులు మాకు పెంచింది 100%, 7% ఉన్న ఓటు బ్యాంక్ మాది 14% పెరిగింది. మాది గెలిపోవడం ఒక పార్టీ గెలిచి 119 స్థానాల్లో గెలవాలనుకోను కదా. ఎవరు 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 పబ్లిక్ కాదమ్మా, ప్రెస్ మీటింగ్ ఇది, పబ్లిక్ అది ప్రెస్ మీటింగ్ ఇది. నువ్వు మైక్ పట్టుకోరా, మీడియా అనుకుంటున్నా, చెప్పండి. ఎవరు 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 ఏమని ఎవరు బీఆర్ఎస్ ఇప్పుడు మొన్న ఎన్నికల వరకు కూడా ఇదే టైం ఇదే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేశారు, ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేశారు. ఏమని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చెప్పండి. అలా బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒకటి చెప్పండి ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎన్నికల మొన్న అట్లా అంటారు కదా, శాసనసభ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తావా? కాంగ్రెస్ పార్టీ చాలా మంది అభ్యర్థులకు పైసలు ఇచ్చింది కేసీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ స్థానాలు రాకుండా చేయాలని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, గతంలో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే వాళ్ళు కలిసే ఉందరు, వాళ్ళు మేమైతే కలవకపోదు. మేము అందరు సహకరించాలని కోరుతున్నాను. నేను మీడియా అంతా సహకరించాలని కోరుతున్నాను. నేను వాళ్ళు ఒక్కరిద్దరు కాకుండా అందరు సహకరించాలని కోరుతున్నాను. మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా మంది పార్టీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు జాయినింగ్ కమిటీలో మీరు ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది?